నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। హస్తకళాకారుల సంక్షేమే ప్రభుత్వ ధ్యేయం। లేపాక్షి హస్తకళా మహోత్సవం హస్తకళా ఎక్స్పో 2026 లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్। మత్స్యకారులకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం। గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం చర్యలు చేపట్టాలి। కేకే రాజు డిమాండ్। కేరళ వయనాడ్ కలడి సొరంగం కొండ చర్యలు విరిగిపడి 2 మృతి। పౌర పరిస్థితి విషమం। తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు। ఆలయమడలతో స్వాగతం పలికిన అధికారులు। సాంప్రదాయ హస్తకళా వారసత్వానికి ఏపీ పుట్టినిల్లని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు। మంగళవారం విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో ఏర్పాటు చేసిన ఏపీ హస్తకళల అభివృద్ధి సంస్థ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ హస్తకళల ఉత్సవంను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు। ఈ ఉత్సవంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖ హస్త కళాకారులు రూపొందించిన కళారూపాలను ప్రదర్శించారు। రామాయణంలోని రావణ సంహార ఘట్టాన్ని తోలుబొమ్మలాట కళాకారులు ప్రదర్శించిన తీరును పవన్ కళ్యాణ్ అభినందించారు। మన రాష్ట్రానికి సొంతమైన హస్తకళల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు। విశాఖ సముద్రంలో జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన 6 మత్స్యకారుల ఆచూకీ కోసం ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని, మత్స్యకారుల భద్రతలో ప్రభుత్వ వైఫల్యంపై సమాధానం చెప్పాలని వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు డిమాండ్ చేశారు। విశాఖలోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టెక్నాలజీ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసి మత్స్యకారుల ప్రాణాలకు భరోసా కల్పించాలని కోరారు। మరోవైపు విశాఖలో ప్రభుత్వ, ప్రైవేటు భూముల ఆక్రమణలు పెరిగిపోయాయని ఆరోపించారు। వాటిపై సిబిఐతో
సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఆచూకీ లేనటువంటి మిగతా ఆరుగురు మత్స్యకారు కుటుంబాలు కూడా ఈరోజు గడిచిన 4 రోజులుగా శోక సముద్రంలో మునిగి చాలా ఆందోళనకు గురవుతున్నారు. అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, బతుకున్నారా లేరా అనే సందేహం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఘటన జరిగిన తీరు, ఈ ఘటన పట్ల, ఈ ప్రమాదం పట్ల ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణి, బాధ్యత రాహిత్యం మనకు స్పష్టంగా కనపడతా ఉంది. 4వ తారీఖు సుమారు 3 గంటలకి ప్రమాదం జరిగితే, ప్రమాదం జరిగిన తర్వాత ప్రమాదం జరిగినట్టు సమాచారం ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మెరైన్ పోలీస్ కానీ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కంట్రోల్ ఉన్న కోస్ట్ గార్డ్స్ కానీ, నేవీ సిబ్బంది కానీ 5వ తారీఖు 11 గంటల వరకు, 10:30-11 గంటల వరకు కూడా ఎలాంటి సహాయ చర్యలు కానీ, రెస్క్యూ ఆపరేషన్ సంబంధించిన కార్యక్రమాలు కానీ చేపట్టలేదు. ఇది చాలా దురదృష్టకరం. ఇప్పుడు నిన్న దొరికిన ఎవరైతే ఆ చిన్నాన్ని తీసుకొచ్చిన అతను చెప్పడం జరిగింది, నైట్ అంతా కూడా తిరగబడిపోయిన బోటును పట్టుకుని ప్రాణభయంతో అల్లాడిన తర్వాత తెల్లవారుజామున వెళ్తూ వచ్చిన తర్వాత సుమారు 12 నుంచి 15 కిలోమీటర్ల దూరం వాళ్ళు పాపం ప్రాణభయంతో వాళ్ళని రక్షించుకోవడం కోసం ఏదైనా మర్చెంట్ నేవీకి సంబంధించి కానీ, లేకపోతే ఈ వాళ్ళకి సహచర ఫిషర్మెన్ సంబంధించిన బోటు కానీ ఏదన్నా దొరికితే ప్రాణాల నుంచి బయటపడదామని 15 కిలోమీటర్లు సుమారు 5-6 గంటల పైన ఈదుకుంటూ, ముందు రోజు నైటు మన్నాడు కలిపి 12 గంటల పాటు ఈదుకుంటూ వెళ్ళిన తర్వాత కూడా ఎలాంటి సహాయ సహకారాలు రక్షించే కార్యక్రమం జరగలేదంటే ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి హోంశాఖ పరిధిలో ఉన్న మెరైన్ పోలీసులు అసలు దీనికి సంబంధించి పట్టించుకున్నారా? అసలు మెరైన్ పోలీసులు ఈ విషయంలో, ఈ ప్రమాదానికి సంబంధించి మీరు ఎలాంటి సహాయ చర్యలు చేపట్టారనేది కూడా ఈరోజు తెలియని పరిస్థితి. కనీసం ఏదో మొక్కిబడిగా ప్రమాదం జరిగిన తర్వాత కానీ స్థానికంగా ఉన్న ఎంపీ గారు, కనీసం హోమ్ మినిస్టర్ గారు స్పందించరు. ఏదో మొక్కుబడిగా సంబంధం లేని పరిశ్రమల శాఖ మంత్రిని పంపించడం, ఆ మంత్రి ఏదో విజయనగరం జిల్లా కాబట్టి వాళ్ళు కూడా వచ్చి బాధితులు వాళ్ళ దగ్గరికి రప్పించుకుని కంటితుడు జరిగి, అంటే మత్స్యకారులు సముద్రంలో వేటకెళ్ళి చనిపోయిన మత్స్యకారుల కుటుంబాల పట్ల కానీ, అది ప్రమాదానికి గురైన మత్స్యకారుల కుటుంబాల గల్లంతైన మత్స్యకారుల కుటుంబాల పట్ల కానీ, మత్స్యకారులకు సంబంధించిన భద్రత విషయంలో కానీ ఈ ప్రభుత్వానికి ఎలాంటి బాధ్యత కూడా లేకుండా ఉండటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అండ్ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు కానీ, లేదా హోంమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఈ ప్రమాదం జరిగింది, ఈ ప్రమాదానికి సంబంధించి ఆ కుటుంబాలకి మేము ఈ విధంగా సహాయ సహకారాలు అందిస్తాం, ఆ కుటుంబానికి మేము ఎన్నుదన్నుగా ఉంటాం అని ఆ కుటుంబంలో మనోధైర్యం నింపి వాళ్ళకి ఆత్మస్థైర్యాన్ని నింపే పరిస్థితులు కూడా ఈ రోజు వరకు కూడా కనపడలేదు. ఎంతసేపు ఈ ప్రభుత్వ ధోరణి ఏంటంటే అధికారం ఉంది, అధికారాన్ని దుర్వినియోగపరుచుకోవటం, దోచుకోవటం, మత్స్య సంపద కావచ్చు, లేదంటే భూములు కావచ్చు, ఇదే పరిస్థితి తప్ప ఈరోజు వాళ్ళు ఆదుకునే ప్రయత్నం చేయలేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, జనరల్గా ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు మినిట్ టు మినిట్, గతంలో కూడా మనం చూసాం, ఎప్పటికప్పుడు ఏం జరిగింది, ఎంత మేరకు సహాయ చర్యలు చేపట్టారు, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి, బోట్ ఐడెంటిటీ అయిందా, వాళ్ళు ఏ దిశగా సముద్ర కెరటాలతో పాటు గల్లంతయ్యారు, అలాంటి నివేదికను కూడా కుటుంబాలకు కానీ మీడియా ద్వారా ప్రజలకు కానీ తెలియజేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది. ఈ ప్రభుత్వం ఈ బాధ్యతలన్నీ కూడా విస్మరించి నిన్న ఇంకా దుర్మార్గంగా, అంటే రెగ్యులర్ ప్రాక్టీస్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎవరైనా వాళ్ళ కష్టం గురించి కానీ, వాళ్ళ హక్కుల గురించి కానీ, వాళ్ళ విధుల గురించి కానీ మాట్లాడితే బాధ్యతారాహిత్యంగా వాళ్ళ పైన దాడి చేయటం, లేకపోతే వాళ్ళని దుష్ప్రచారం చేయటం. ఈ మత్స్యకారు కుటుంబాలు తరపున నేను ఏమైంది ఏంటి పరిస్థితి అని వాళ్ళు నిరసన చేస్తే, నిన్న పోలీసులు, అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఆ బాధిత కుటుంబాల్ని, బాధితులకి అండగా నిలబడిన మత్స్యకారు సోదరుల్ని కూడా నేను బెదిరించే ప్రయత్నం చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకు చేత కాదు, మీకు బాధ్యత లేదు. వారి తరపున ఎవరైనా సరే అధికారులపై ఒత్తిడి తీసుకొస్తేనో, వాళ్ళ తరపున మీడియా పరంగా
ఈ ప్రపంచానికి తెలియజేసి ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని ప్రయత్నిస్తేనో వాళ్ళపైన దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఈ రోజు వరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గడిచిన 4 రోజులుగా ఎప్పుడో జరిగిపోయిన పెట్టుబడులకి శంకుస్థాపన పేరుతో, ఎప్పుడో వచ్చిన పెట్టుబడులకి ప్రారంభోత్సవాల పేరుతో షాప్ చేసి కాలయాపన చేసి ఆయన అయితే రెగ్యులర్ ప్రాక్టీస్ అయిపోయింది. రీల్స్ స్కిట్లు చేసుకుంటున్నాడు తప్ప ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గల్లంతైన మత్స్యకారుల గురించి కనీసం బాధ్యతగా వ్యవహరించిన పాపాన పోలేదు. మా యొక్క డిమాండ్ ఒకటే, తక్షణం ఈ మత్స్యకారులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ బృందాలు ఎలాంటి సహాయ సహకారాల విషయంలో ఏ విధంగా స్పందించారు, మన హోంశాఖ కంట్రోల్లో ఉన్న మెరైన్ పోలీసులు ఏ రకమైన బాధ్యతతో వ్యవహరించారు ఈ మత్స్యకారుల్ని రెస్క్యూ చేయడంలో కానీ, వారు రక్షించడం కోసం కానీ, ఈ మత్స్యకారుల కుటుంబాలకు సంబంధించి మీరు ఏ విధంగా భరోసా ఇవ్వబోతున్నారు అనేది తేటతెల్లం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. తక్షణం ఆ మత్స్యకారు కుటుంబాలకి ఏదైతే బాధితులు ఉన్నారో బాధిత కుటుంబాలు కూడా తక్షణం ఆర్థిక సహాయం వారు దొరికే వరకు ఆర్థిక సహాయం కూడా ప్రకటించాలి. కేరళ వయనాడ్ కల్లడి సొరంగం వద్ద కొండచర్యలు విరుగుపడి 2 మృతి చెందారు. మరో 30 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. దీనికి సంబంధించిన భయానక సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చింది. కేరళలోని వయనాడ్లో మరోసారి కొండచర్యలు బీభత్సం సృష్టించాయి. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు అనక్కంపోయల్ కల్లాడి సొరంగ నిర్మాణ స్థలం వద్ద కొండచర్యలు విరిగిపడ్డాయి. కల్లాడిలోని మీనాక్షి వంతెనకు సమీపంలో మంగళవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 2 మరణించగా శిథిలాల కింద మరో 30 మంది వరకు చిక్కుకున్నట్లు తెలుస్తుంది. కొండచర్యల కింద చిక్కుకున్న కొంతమంది కార్మికులను సహాయక సిబ్బంది రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.